హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ. నేను మీ సదానందం. మన ఎంఎస్ క్రిష్ అకాడమీలో సోషల్ కంటెంట్కి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ని రెడీ చేయడం జరిగింది. ఒకసారి గమనించేద్దాం. తెలుగు టాప్ 50 క్వశ్చన్స్ చూడాలనుకుంటే మన ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది, చూడండి. ముందుగా అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి, ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా చక్కగా కూల్గా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇక మొదటి క్వశ్చన్, ఆటల్లో గెలుపు ఓటమిని సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? వ్యష్టి, సమిష్టి, సిగ్నలింగ్, గేమ్ స్పిరిట్. సో ఇక్కడ మీకు అందరికీ ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరికీ తెలిసి ఉంటుంది. ఆన్సర్ ఏంటండి? రైట్, గేమ్ స్పిరిట్. సో దీన్ని తెలుగులో క్రీడా స్ఫూర్తి అంటారు. ఇక వ్యష్టి అంటే అమ్మ నాన్న పిల్లలు ఉండే చిన్న కుటుంబం, సమిష్టి అంటే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం అని అంటారు. సో మిగతా వాళ్ళందరూ ఉంటారు, అమ్మ నాన్న పిల్లలు, నానమ్మ తాతయ్య బాబాయిలు వాళ్ళందరూ ఉంటారు. ఇక సిగ్నలింగ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, రోడ్డు పైన రద్దీని తగ్గించడానికి 3 రకాల లైట్లను ఉపయోగిస్తారు. ఇక రెండవ క్వశ్చన్, కింది వాటిలో సరి కానిది ఏది? క్వశ్చన్ సరిగ్గా చూడండి. సరి కానిది ఏది? ఆప్షన్: ఏనుగుల గుంపు నుండి మగ ఏనుగు 10 నుండి 12 సంవత్సరాల వయసులో విడిపోతుంది. పులి పిల్లలకు పుట్టుకతో వేటాడటం రాదు. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు చనిపోతున్నాయి. పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ. సో ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్టయితే పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ రైట్ ఆన్సర్. సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు చనిపోతున్నాయి, ఇది కూడా రైట్. పులి పిల్లలకు పుట్టుకతోటి వేటాడటం రాదు, ఇది కూడా రైట్. ఏనుగుల గుంపు నుండి మగ ఏనుగు 10 నుండి 12 సంవత్సరాల వయసులో విడిపోతుంది. సో ఇక్కడ కేవలం 10 నుండి 12 అనేది ఏనుగుల గుంపులో ఉండే ఏనుగుల సంఖ్య, కానీ అది మగ ఏనుగు విడిపోయేది 15 సంవత్సరాల వయసులో విడిపోతుంది. సో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి, 15 సంవత్సరాల వయసులో విడిపోతుంది. రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ సరికానిది ఏది ఉందండి? ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్, విత్తనానికి మూలం. విత్తనానికి మూలం ఏంటిదండి? వేర, ఆకు, కాయ, పువ్వు. సో దీంట్లో విత్తనానికి మూలము పువ్వు ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అమలు జరిగిన తేదీ. ఇక్కడ మీ అందరికీ సెప్టెంబర్, అక్టోబర్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా 2005, 2005, 2012 ఇది చూసుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదండి ఇందులో? రైట్, వెరీ గుడ్. అందరికీ 2005 అక్టోబర్ 12 అని తెలుసు కదా, రైట్. ఇక డోంగా పడవలు కనిపించే దాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్స్: కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్. ఇక్కడ డోంగా పడవలు ఎక్కడ కనిపిస్తాయంటే కేరళ మరియు జమ్మూ కాశ్మీర్ రెండు పెట్టుకోవచ్చు, కానీ డోంగా పడవలు కనిపించే దాల్ సరస్సు ఎక్కడుంది? దాల్ సరస్సు ఎక్కడుంది అంటే కేవలం కాశ్మీర్లో ఉంది కాండి. సో ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు అంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలలో 1826 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇల్లులను కట్టడం స్టార్ట్ చేసిండ్రు. సో అక్కడ ఇల్లుల కింద నుంచి వరద నీరు వెళ్ళడానికి కొంత మార్గం ఉండేది, దాన్ని స్టిల్ట్ అంటారు. ఇక ఉదయ సముద్రం ఏ జిల్లాలో ఉన్నది? ఉదయ సముద్రం అనగానే ఫస్ట్ మనకు దీని అసలు పేరేంటో తెలవాలి, ఓకేనా. ఓకే, రైట్. ఇక్కడ ఉదయ సముద్రం ఏ జిల్లాలో ఉంది? జయశంకర్, భూపాల్పల్లి, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి. ఉదయ సముద్రానికి అసలు పేరు ఏంటిదండి? పానగల్ చెరువు. సో పానగల్ చెరువు అనగానే మనకు అప్పుడు నల్గొండ రైట్ ఆన్సర్ అని తెలుస్తుంది. సో ఇక్కడనే ఛాయా సోమేశ్వర దేవాలయం కూడా ఉన్నది ఉదయ సముద్రం పక్కన. దీన్ని ప్రతాపరుద్రుడు తవ్వించాడు. ఇక రామప్ప చెరువు విస్తీర్ణం 24 చదరపు కిలోమీటర్లు. ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్ చెరువు పక్కన ఉంది. హుస్సేన్ సాగర్ ను 1362లో కుతుబ్ షాహీలు నిర్మించారు. ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు. సో ఈ 4 సరికానిది ఏది? కానీ ఇక్కడ కూడా సరికానిది. సో సరైనది ఏది మనం చూసుకుంటే సరికాని తెలుస్తుంది. రామప్ప చెరువు విస్తీర్ణం 24 చదరపు కిలోమీటర్లేనా? కరెక్టేనా ఇది? ఎస్, కరెక్టే. ఛాయా సోమేశ్వర ఆలయం పానగల్ చెరువు పక్కనే ఉన్నది, ఇది కూడా కరెక్టే. హుస్సేన్ సాగర్ 1362లో కుతుబ్ షాహీలు నిర్మించారు, కుతుబ్ షాహీలే నిర్మించారు, ఇది కూడా కరెక్ట్ లాగానే ఉంది. ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు, ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు. రైట్. ఇక్కడ తప్పు ఏముండదు మరి అంటే
హుస్సేన్ సాగర్ని 1362లో నిర్మించలేదు. కుతుబ్ షాహీలే నిర్మించింది కానీ సంవత్సరం తప్పున్నది. అక్కడ 1562 అని ఉండాలి. ఓకేనండి. ఈ 1562 అనేది హుస్సేన్ సాగర్కి సంబంధించింది. ఈ 1362 అనేది మనకు అక్కడ బంజారాలు తవ్వించిన పిచోలా సరస్సుకు సంబంధించింది. రైట్. ఇక ఎల్లోరా గుహలు, నవరత్నాలు ఎవరి కాలానికి సంబంధించినవి ఈ విషయాలు? మౌర్యులు, గుప్తులు, కాకతీయులు, విజయనగర రాజులు. సో ఇక్కడ నవరత్నాలు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? రెండవ చంద్రగుప్తుడు గుర్తు రావాలి. సో రెండవ చంద్రగుప్తుడు మౌర్యుడా మరి గుప్తుల? ఎస్, గుప్తులు వాళ్ళు. కాబట్టి ఎల్లోరా గుహలు, నవరత్నాలు గుప్తులకు సంబంధించినవి. తొమ్మిదవ ప్రశ్న ద్రవరూప ఎరువుకి ఉదాహరణ. ద్రవరూప ఎరువుకి ఉదాహరణ. ఓకేనా? రైట్. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పంచగవ్య, జీవామృతం, లేయర్, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు? వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం అనుకుంటారు. సో మన క్లాసులు విన్న వాళ్ళు మాత్రం కరెక్ట్గానే గుర్తుపడతారు. కానీ కొంచెం ఆలోచించకుండా ఆన్సర్ చేస్తే అక్కడికే వెళ్తుంది మన ఆలోచన. ఇక్కడ జీవామృతం, లేయర్, ఈ పంచగవ్య ఇవి చూసుకున్నట్లయితే సో జీవామృతం అనేది ద్రవ రూపంలో ఉండదు. ఓకేనా? లేయర్ అనేది మనకు తెలుసు కదా, గుడ్లు పెట్టే కోళ్ళను లేయర్ అంటారు. సో ఇది అసలు సంబంధమే లేదు. ఇక వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం ఇది ద్రవ రూపమైన ఎరువులు కావి, సూక్ష్మ జీవ నాశనం అంటే పురుగు మందులు. ఓకేనా? సో ఎరువు కాదు ఇది, కాబట్టి ఇది కూడా తప్పు. ఇక పంచగవ్య అనేది ఇది 2 డైమెన్షన్స్, అంటే పంచగవ్య అనేది ఎరువులాగా ఉపయోగపడుతుంది, సూక్ష్మ జీవనాశిని లాగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ద్రవరూప ఎరువు అని అంటారు. ద్రవ రూపంలోనే ఉంటుంది. ఓకేనా? సో రైట్ ఆన్సర్ పంచగవ్య. 10వ క్వశ్చన్ భారతదేశంలో అవసరమైన అడవుల శాతం అంతరం ఎంత? ఇది కూడా నేను క్లాస్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాను. కావాలనుకుంటే మీరు ఒకసారి మన క్లాసెస్ అన్ని చూడండి. భారతదేశంలో అవసరమైన అడవుల శాతం అంతరం ఎంత అంటే ఆప్షన్ 33, 21, 16, 12. సో దీంట్లో మనం దాదాపుగా 33 టక్కన గుర్తొస్తుంది, ఎందుకంటే ఉండాల్సిన అడవుల శాతం. కొంతమందికి 21 గుర్తొస్తుంది, అది ఉన్నది మన భారతదేశంలో ఉన్న అడవుల శాతం 21. ఇక 16, 12 అనేది మనం ఎక్కడ చూడలేదు. ఓకేనా? సో ఇక్కడ అడవుల శాతం అంతరం ఎంత ఉన్నది అంటే ఉండాల్సింది 31, ఉన్నది 21. అప్పుడు అంతరం తేడా ఎంత ఉన్నది? 12% ఉన్నది. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిదని 12. ఇక గోండుల గ్రామ దేవత ఆప్షన్స్ అమ్మతల్లి, పశుపతి, గుస్సాడి, అకిపెన్. సో గోండుల గ్రామ దేవత మీ అందరికి తెలుసు అకిపెన్. గుస్సాడి అనేది వాళ్ళ నృత్యము. అమ్మతల్లి, పశుపతి అనేది వీళ్ళు సింధు ప్రజల దేవతలు, సింధు నాగరికత ప్రజల దేవతలు, హరప్ప మొహంజదారో కాలం. ఇక డబ్బు తెలియని గిరిజన తెగ. డబ్బులు తెలియని వాళ్ళు ఎవరు? కొండరెడ్లు, కోయలు, చెంచు, గోండులు, పోరోజు. ఇక్కడ కొండరెడ్లు, కోయల గురించి మనకు ఎక్కువగా లేదు బుక్స్లో కూడా. ఇక చెంచుల గురించి, గోండుల గురించి ఉంది, కానీ వీళ్ళు కూడా కాదు. ఇక ఈ పోరోజు వాళ్ళు బోండా జాతి వాళ్ళు, బోండో లేదా పోరోజు అని అంటారు కదా. సో వీళ్ళు డబ్బు తెలియకుండా జీవిస్తున్నారు. గోదావరి నది ఎక్కడ పుట్టింది? నిజామాబాద్ జిల్లా కందకుర్తి. వెంటనే మనం ఏం చేస్తాం? రైట్ ఆన్సర్ వేసేసుకుంటాం, క్వశ్చన్ సరిగ్గా చదివిన వాళ్ళు. ఓకేనా? గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది కాదు ఇది క్వశ్చన్, ఎక్కడ పుట్టింది. నెక్స్ట్ అంతర్వేది కూడా గుర్తు వస్తుంది, మనకు చదివి ఉంటాం, ఎంతో కొంత చదివి ఉంటాం కాబట్టి. అది అంతర్వేది అనేది ఏంటిది? అసలు గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ఊరి పేరు. ఆ ఊరి పక్కన అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక అనంతగిరి కొండలు, బ్రహ్మగిరి కొండలు. సో ఇక్కడ అనంతగిరి కొండలు, బ్రహ్మగిరి కొండల్లో కన్ఫ్యూజ్ కావద్దు. బ్రహ్మగిరి కొండలు పశ్చిమ కనుమల్లో ఉన్నాయి, అక్కడనే గోదావరి నది పుట్టింది. సో నాసిక్ జిల్లా అన్నట్టు. ఇక గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఆప్షన్స్ ధవళేశ్వరం, శ్రీరామ్ సాగర్, గంగాపూర్, జైక్వాడ్. అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ గోదావరి నదిపై ఉన్న డ్యామ్లే. దీంట్లో మొదటి డ్యామ్ ఏంటి? ధవళేశ్వరం విజయవాడలో ఉన్నది. ఇది మొదటిది అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది మహారాష్ట్ర, తెలంగాణను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. తర్వాత శ్రీరామ్ సాగర్ తెలంగాణలోనే ఉన్నది. ఓకేనా? మహారాష్ట్రను దాటిన తర్వాత తెలంగాణలోకి వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. మనం ఎక్కువ శాతం శ్రీరామ్ సాగర్ అని అనుకుంటాం, అందరికీ ఫేమస్ తెలుసు కాబట్టి. ఇక గంగాపూర్, జైక్వాడ్ ఇవి 2 గోదావరి నదిపై ఉన్నాయి. దీంట్లో
రైట్ ఆన్సర్ ఏంటండి? ఎస్, గంగాపూర్ అనేది గోదావరి నదిపై ఉన్న మొదటి డ్యామ్, ఆనకట్ట. ఇక 15వ ప్రశ్న, సూర్యుని చుట్టూ తిరిగే భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి పట్టే సమయం ఎంత? సో సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి కాదండి, భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా గమనించండి. ఆప్షన్స్ 365 రోజులు, 24 గంటలు, 28 రోజులు, 15 రోజులు లేదా పక్షం. సో ఇక్కడ అందరూ కొంచెం డిఫరెంట్గా ఉన్నది కాబట్టి ఇది అనుకోవచ్చు గెస్ చేసేవాళ్ళు, కానీ అట్లా కాదండి, మనం పర్ఫెక్ట్గా ఆలోచించి పెట్టాలి. 365 రోజులు అనేది ఏంటిదండి? భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం. సో ఒక సంవత్సరం మనకు సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పడుతుంది. 24 గంటలు అనేది ఏంటండి? భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం. అంటే ఒక పగలు రాత్రి ఏర్పడడానికి 24 గంటలు పడుతుంది. ఇక ఈ 15 రోజులు లేదా పక్షం అంటే ఇది అమావాస్య లేదా పూర్ణమి ఏర్పడడానికి పట్టే సమయం. కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి పట్టే సమయం 28 రోజులు. ఓకేనండి. సో 28 రోజులు అనేది సరైన ఆన్సర్. వనపర్తి సంస్థానం యొక్క మొదటి రాజధాని. ఆప్షన్స్ కోటిలింగాల, శ్రీరంగపురం, వనపర్తి, పాతపల్లి. ఇక్కడ కోటిలింగాల అనేది మనకు గుర్తొస్తుంది, ఇది ఏదో మొదటి రాజధాని అనే గుర్తొస్తుంది, కానీ ఇది శాతవాహనులది. ఓకేనా, శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఇక శ్రీరంగపురం, వనపర్తి, పాతపల్లి. దీంట్లో మనకు బాగా వనపర్తి సంస్థానం అంటే వనపర్తి అని తెలుస్తుంది, కానీ అది చివరి రాజధాని. వనపర్తి అనేది చివరి రాజధాని వనపర్తి సంస్థానంలో. శ్రీరంగపురంలో రంగనాయక స్వామి ఆలయం ఉన్నది. ఇక పాతపల్లి అనేది పాతది కాబట్టి మొదటిది అదే. ఓకేనండి. సో పాతపల్లి అనేది వనపర్తి సంస్థానంలో మొదటి రాజధాని. ఇక శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం అనే గ్రంథం రాసిన వనపర్తి సంస్థానంలో ఉన్న కవి ఎవరు? ఇక పావురం రంగాచార్యులు, తిరుపతి వెంకట కవులు, కడుకుంట్ల పాపశాస్త్రి, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. దీంట్లో ఆన్సర్ ఏంటిదండి? ఎస్, మీ అందరు కరెక్టే. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం అనేది పావురం రంగాచార్యులు రాయలేదు, ఎందుకంటే ఆయన రాసిన ఒక్క పేరు కూడా అక్కడ ఇవ్వలేదు. ఆయనని కేవలం శతాధిక గ్రంథకర్త, అంటే 100 పైన గ్రంథాలు రాసిన వాడు అని ఉన్నది. ఇక తిరుపతి వెంకట కవులు వీళ్ళ ఆస్థానమే కాదు, వీళ్ళ ఈ వనపర్తి సంస్థానానికి చెందిన వాళ్ళు కాదు. పావురం రంగాచార్యులు తిరుపతి వెంకట కవులతో సంవాదాలలో పాల్గొన్నాడు అని ఇవ్వడం జరిగింది అక్కడ. ఇక కడుకుంట్ల పాపశాస్త్రి, ఈయన భ్రమరాంబిక సంవాదం అనే పుస్తకాన్ని రాశాడు. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం అలాగే కావ్యగుచ్చం అనేది రాశాడు. ఓకేనండి, రైట్. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి రాశారు, ఆయన సరైన జవాబు. మన దేశ 6 నైసర్గిక మండలాలలో మధ్య భారతదేశానికి చెందిన రాష్ట్రం. సో ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం, ఇట్లా మనకు నైసర్గిక మండలాలుగా విభజించడం జరిగింది కదా. అందులో మధ్య భారతదేశానికి చెందిన రాష్ట్రం ఏది? బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. దీంట్లో సరైన జవాబు ఏంటండి? ఎస్, అందరూ మనం మ్యాప్ను ఊహించుకుంటాం, కానీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఇవన్నీ దాదాపు మనకు మధ్యలో కనిపిస్తే ఇది ఒక్కటే ఉత్తరంలో, కాస్త బీహార్ అనేది ఉత్తరంలో ఉన్నది, తూర్పులో మనం అనుకునే అవకాశం ఉంటుంది, కానీ ఈ మూడింటిలో కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఈ మూడింట్లో మధ్య భారతదేశానికి సంబంధించినవి 2 అండి, గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్. ఓకేనండి, ఛత్తీస్గఢ్, సీజీ అండ్ ఎంపీ ఈ 2 మాత్రం మధ్య భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు. సో ఆన్సర్ ఛత్తీస్గఢ్. కింది వాటిలో సరికానిదే మళ్ళీ. లోక్సభ నామినేటెడ్ సభ్యులు 2, రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు 12, మొత్తం పార్లమెంట్ సభ్యులు 790, తెలంగాణ శాసన మండలి సభ్యులు 119. సో ఇక్కడ మనం రైట్ ఆన్సర్స్ ఏవో చూసుకుంటూ వెళ్ళాలి. లోక్సభ నామినేటెడ్ సభ్యులు 2, కరెక్టే కదా. సో 543 ప్లస్ 2 ఉంటాయి. ఇక రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు 233 ఎన్నికల ద్వారా, ఈ ఫస్ట్ ఎన్నికల ద్వారా, ఇవేమో నామినేటెడ్ 12. ఇక మొత్తం పార్లమెంట్ సభ్యులు ఇది ఎప్పుడు మనం అసలు ఈ నెంబర్ అనేది మనకి ఎక్కువ కనిపించదు. ఓకేనా, 790 అనేది ఎప్పుడు చూడం, కానీ మనము ఇవి రెండింటిని 545 లోక్సభ, 245
రాజ్యసభ. ఇవి రెండింటిని కలిపితే ఎంత వస్తుంది అంటే మళ్ళీ 790 వస్తుంది. సో పార్లమెంట్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అవుతుంది? 790. ఇక్కడ పార్లమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం లోక్సభ కాదు, రాజ్యసభ, లోక్సభ, ఎగువ సభ, దిగువ సభ రెండింటిని కలిపే మనం పార్లమెంట్ అంటాం. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. మరి తెలంగాణ శాసన మండలి సభ్యులు 119 కదా, కానీ తప్పు. ఇక్కడ శాసన మండలి కాదు, శాసనసభ సభ్యులు అని ఉండాలి. ఓకేనండి. సో శాసన మండలిలో 40 మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు 40 మంది ఉన్నారు, శాసనసభ ఎమ్మెల్యేలు 119. ఓకేనండి, రైట్. ఇక 20వ ప్రశ్న, రాజ్యాంగం రూపొందించిన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు అందరూ సంతకాలు చేసిన తేదీ. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకాలు చేసిన తేదీ. ఆప్షన్స్: జనవరి 26, 1950, నవంబర్ 24, 1950, జనవరి 24, 1950, నవంబర్ 26, 1949. మనం దాదాపుగా అందరం ఆన్సర్ ఏది పెడతామంటే నవంబర్ 26, 1949. ఎందుకంటే మన రాజ్యాంగ ప్రవేశికలో అదే డేట్ ఉంది. ఓకేనా, లేదా ఇంకేం పెడతాం, రాజ్యాంగ దినోత్సవం, మన రిపబ్లిక్ డే కాబట్టి జనవరి 26, 1950 పెట్టే కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈ రిపబ్లిక్ డేకు 2 రోజుల ముందు అందరూ సంతకాలు చేయడం జరిగింది. ఓకేనా. సో మనకు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నది మాత్రం నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్. ఓకేనండి, రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది 1949 నవంబర్ 26. రాజ్యాంగ సభలో ఉన్న సభ్యులందరూ సంతకాలు చేసింది జనవరి 24, 1950. అమల్లోకి వచ్చింది 2 రోజుల తర్వాత 1950 జనవరి 26. ఓకేనా, ఇది తేడా గుర్తుపెట్టుకోండి. ఇక బాల లైంగిక వేధింపుల నిరోధక చట్టం అదేది? ఆర్పిడబ్ల్యూడి 2016, పోక్సో 2012, ఆర్టీ 2009, పిడబ్ల్యూడి 1995. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ చట్టం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో మన దురదృష్టం కానీ బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం, ఈ చట్టం ఏది? ఆర్పిడబ్ల్యూడి 2016 అంటే ఇది ప్రత్యేక అవసరాలు గల వాళ్ళ కోసం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, దివ్యాంగుల కోసం. ఆర్టీఏ 2009 రైట్ టు ఎడ్యుకేషన్, పిల్లలందరి కోసం చదువుకోవడానికి ఇది ఆర్టీఏ, రైట్ టు ఎడ్యుకేషన్. ఇక పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ 1995 గతంలో చేసిన ప్రత్యేక అవసరాలు దివ్యాంగుల కోసమే. ఇక పోక్సో 2012 అనేది బాలల లైంగిక నిరోధక చట్టం అన్నట్టు. ఓకేనండి, రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటండి? పోక్సో 2012. ఈ సంవత్సరం కూడా గుర్తుపెట్టింది, పోక్సో యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని కూడా అడగవచ్చు. ఇక తదుపరి ప్రశ్న, అంతర్జాతీయ దినరేఖ అనగా 0 డిగ్రీ అక్షాంశం, 0 డిగ్రీ రేఖాంశం, 180 డిగ్రీ తూర్పు పడమర రేఖాంశం, భూమధ్య రేఖ. ఇక్కడ మనము ఒక ఆప్షన్ ఈజీగా డిలీట్ చేయొచ్చు. అంతర్జాతీయ దినరేఖ అంటే మనము టైంకు సంబంధించి, ఓకేనా, అంతర్జాతీయ దినరేఖ. సో టైంకు సంబంధించింది కాబట్టి ఇది టైంకు సంబంధించిన అన్ని రేఖాంశాలే. ఓకేనండి, టైం అనేది రేఖాంశాల ఆధారంగా చూస్తాం, అక్షాంశాలకు సంబంధం లేదు. కాబట్టి 0 డిగ్రీ అక్షాంశం అనేది తప్పు. సో 0 డిగ్రీ అక్షాంశం తప్పైతే భూమధ్య రేఖ కూడా తప్పే, ఎందుకంటే అవి రెండు ఒకటే కాబట్టి. అంతేనా కదా. ఇక 0 డిగ్రీ రేఖాంశం అంటే ఇది గ్రీనిచ్, 180 డిగ్రీ తూర్పు పడమర రేఖాంశం అంటే ఇది చివరి రేఖాంశం. సో అంతర్జాతీయ దినరేఖ అంటే ఇందులో 180 డిగ్రీ తూర్పు పడమర రేఖాంశం. ఓకేనండి. సో తూర్పు నుంచి అయినా ఇదే, పడమర నుంచి అయినా ఇదే. గ్రీనిచ్ నుంచి తూర్పుకి వెళ్ళినా చివరిది ఇదే, పడమరకి వెళ్ళినా చివరిది ఇదే. కాబట్టి అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీ తూర్పు పడమర రేఖాంశం. ఇక మైదాన ప్రాంతంలో ఉన్న ఊరు. మైదాన ప్రాంతంలో మనకు డోకూర్, పెనమకూర్, పెనుగోలు, వాజేడు. ఇందులో మైదాన ప్రాంతంలో ఉన్న ఊరేంటిదండి? ఇవన్నీ మనకున్నాయి. డోకూర్ ఉంది, పెనమకూర్ ఉంది, పెనుగోలు ఉంది, వాజేడు కూడా ఉన్న పాఠంలో భాగంగా ఉంది. ఇక ఇందులో మైదాన ప్రాంతం ఏంటంటే ఫస్ట్ డోకూర్ ఏంటిదండి? ఇది పీఠభూమి ప్రాంతంలో ఉన్న ఊరు డోకూరు. ఓకేనా, పీఠభూమి. నెక్స్ట్ పెనమకూరు, పెనుగోలు, వాజేడు. ఈ పెనుగోలు, వాజేడు, పెనుగోలు అనేది కొండల్లో ఒక ప్రాంతము, కొండల్లోని ఊరు, గ్రామం. ఓకేనా. సో ఇది వాజేడు కూడా ఆ పెనుగోలు పాఠంలోనే వచ్చింది. మనకు అక్కడ వాటర్ ఫాల్ ఉన్నది కానీ బొగతా వాటర్ ఫాల్ వాజేడు దగ్గర. ఇక కృష్ణా డెల్టాలోని గ్రామము పెనమకూరు అని ఉంటుంది. సో డెల్టా అంటే అర్థం తెలుసు కదండి, మైదాన ప్రాంతం అన్నట్టే అది. కాబట్టి మనకు పీఠభూముల్లో ఒకదాని గురించి, మైదాన ప్రాంతంలో ఒకదాని గురించి, అలాగే
కొండలు పర్వతాల్లో ఒకదాని గురించి ఇవ్వడం జరిగింది. నైసర్గిక రూపాల్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పాఠం ఇచ్చారు. ఓకేనా, పెనుమకూరు రైట్ ఆన్సర్. 24వ క్వశ్చన్, రాతి యుగపు స్థావరాలలో సరికాని జత. సో ఈ సరికాని జతలు ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎక్కువ విషయాలు కవర్ చేయాలనే ఉద్దేశమే. ఓకేనండి. సో ఆప్షన్స్: నల్గొండ, ఏలేశ్వరం, నాగర్ కర్నూల్, అమరాబాద్, ఆదిలాబాద్, ఘనపూర్, నిజామాబాద్, ఎక్కాల. సో ఇది కొంచెం డీటెయిల్గా చదవాల్సిందే కాబట్టి నల్గొండ, ఏలేశ్వరం రైట్ ఆన్సర్, నాగర్ కర్నూల్, అమరాబాద్ రైట్ ఆన్సర్, ఆదిలాబాద్, ఘనపూర్ కూడా రైట్ ఆన్సర్. మనకి ఇది తెలియకపోయి ఉండొచ్చు కానీ ఆదిలాబాద్, ఘనపూర్ రైట్ ఆన్సర్. ఇక నిజామాబాద్, ఎక్కాల అనేది తప్పు. ఇక్కడ సరికాని జత అడిగేది కదా. సో నిజామాబాద్, ఎక్కాల కాదు. సో ఈ ఎక్కాల అనేది జయశంకర్ జిల్లాలో ఉన్నది. ఓకేనండి, జయశంకర్ జిల్లాలో. ఇక మహాజనపదాల కాలంలో జీతం తీసుకుని పనిచేసే వాళ్ళని ఏమంటారు? మహాజనపదాల కాలంలో జీతం తీసుకుని పనిచేసే వాళ్ళని ఏమంటారు? ఓకేనా, గహపతి, భర్తుక, పట్ల, భాగ. ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటండి మరి? గహపతి అంటే భూమి యొక్క యజమాని. ఓకేనా, భర్తుక అంటే పనివాళ్ళు, పట్ల అంటే అది అసలు మహాజనపదాలకు సంబంధించినది కాదు. పట్ల అనేది గోండుల గ్రామ పెద్దను పట్ల అంటాం. ఇక భాగ అనేది రాజుకు చెల్లించే శిస్తు అన్నట్టు. సో 1/6 వంతును వాళ్ళు పంటలో 1/6 వంతును చెల్లించేవాళ్ళు మహాజనపద కాలంలో. సో దాన్నే భాగ అని అంటారు. ఓకేనండి. సో ఇక్కడ భర్తుక అనేది సరైన జవాబు. జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు. జీతం తీసుకోకుండా వెట్టి చాకరీ చేసే వాళ్ళని దాస అంటారు. ఈ భర్తుకాకే భృతక అని కూడా పిలుస్తారు. ఓకేనా, పాతకాలంలో పేర్లు కాబట్టి మనకు ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా కనిపిస్తాయి. సో అట్లా తీసుకుంటాం అన్నట్టు మనం. అప్పటి కాలంలో సరైన ఆధారాలు లభించవు కాబట్టి భర్తుక లేదా భృతక అని అంటారు. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? అర్థశాస్త్రాన్ని గ్రంథం రచించిన వారు చంద్రగుప్తుడు, ఆర్యభట్ట, కౌటిల్యుడు, మెగస్తనీస్. సో సరైన జవాబు కౌటిల్యుడు. ఓకేనా, ఈయన చంద్రగుప్తుని వద్ద ఉండేవాడు. కౌటిల్యుని అసలు పేరు చాణక్యుడు. ఈ పేరు అందరికీ తెలుస్తుంది. ఓకేనా. సో చాణక్యుడు ఆయన పేరు కౌటిల్యుడు. అలాగే విష్ణుగుప్తుడు అని కూడా పేర్లు ఉన్నాయి ఆయనకు. ఇక మెగస్తనీస్ రాసింది అర్థశాస్త్రం కాదు కదా, ఇండికా. సో ఈయన రాసింది ఇండికా గ్రంథం. ఈయన పోర్చుగీస్. ఇంకా ఆర్యభట్ట మనకు దశాంశ స్థానాలను ఉపయోగించాడు, సున్నాని కనిపెట్టారు. వీళ్ళందరూ కూడా భారతీయులు. భూమి గుండ్రంగా ఉందని, సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని మొదట చెప్పిన వాళ్ళలో ఆర్యభట్ట కూడా ఒకడు. ఓకేనా, సూర్యుడు కేంద్రంగా ఉండమాడు అని చెప్పాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ ముందు ఉన్న మెహ్రోలి ఇనుప స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మెహ్రోలి ఇనుప స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే చంద్రగుప్త మౌర్య, మొదటి చంద్రగుప్త, రెండవ చంద్రగుప్త, అశోక. ఎవరు ఏర్పాటు చేశారండి? ఢిల్లీలో కుతుబ్ మినార్ ముందు ఉన్నది మెహ్రోలి ఇనుప స్తంభం 1700 సంవత్సరాలుగా ఆరుబయట ఉన్నా కూడా దానికి తుప్పే పట్టలేదు. సో అంత బాగా తయారు చేశారు దాన్ని. సో ఆన్సర్ ఇక్కడ చంద్రగుప్త అని తెలుసు కానీ మనకు అందరు చంద్రగుప్తులే ఉన్నారు ఇక్కడ. ఈ చంద్రగుప్త మౌర్య అంటే వీళ్ళు మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, అశోకుడి తాత. ఓకేనా. సో ఈయన కాదు. మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు వీళ్ళు గుప్తుల కాలానికి సంబంధించిన వాళ్ళే. కానీ ఇందులో రెండవ చంద్రగుప్తుడు సరైన జవాబు. మెహ్రోలి ఇనుప స్తంభ శాసనం ఇచ్చిన నవరత్నాలు అని ఇచ్చిన ఈ నవరత్నాల్లో కాళిదాసు ఉండేవాడు. కాళిదాసు ఎవరి సమకాలికుడు అని ఇచ్చిన ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. మనకు బేతాల కథలు అని ఉంటాయి కదండి. సో ఒక రాజు ఒక దయ్యాన్ని తీసుకొని భుజం మీద వేసుకొని తీసుకొస్తా ఉంటాడు. అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడల్లా ఆ ఆన్సర్ చెప్పకపోతే ఆ దయ్యం మళ్ళీ వెళ్ళి చెట్టు పైన ఎక్కుతుంది, మళ్ళీ వెళ్ళి దాన్ని తీసుకొస్తా ఉంటాడు. ఇట్లా కొన్ని కథలు ఉంటాయి, బేతాల కథలు. సో అవి రెండవ చంద్రగుప్తునికి సంబంధించినవి. ఓకేనా. 28. పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు ఇచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత % ఇచ్చారండి స్త్రీలకు? పార్లమెంటు ఎన్నికలలో కాదు, చూడండి, పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికలలో స్త్రీలకు ఇచ్చిన రిజర్వేషన్ శాతం. సో ఎప్పుడు కానీ క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే ఆన్సర్ తప్పు చేస్తాం. ఎందుకంటే మీరు అందరూ బాగా చదివే ఉంటారు, కానీ ప్రశ్న రిప్రజెంటేషన్ అప్పుడే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు కావచ్చు నాకు తెలిసి. సో మీ అందరు బాగా చదువుకున్నారు కాబట్టి ఆ చదివిన దాన్ని వేస్ట్ చేసుకోకండి. కొంచెం తొందరపడకుండా కూల్గా నిదానంగా ఆలోచించండి ఎప్పుడు కానీ ఎగ్జామ్లో. చూడండి ఇక్కడ ఆప్షన్స్ 10%, 33%,
50%, 27%. సో 10% అనేది ఇది స్త్రీలకు రిజర్వేషన్ కాదండి. ఈ 10% అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆర్టీసీలో నవ్య కార్డు, వనితా కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వాళ్ళకి 10% రాయితీ. ఓకేనా? ఇది ఆర్టీసీ బస్సులో. ఓకేనండి, రైట్. ఇక ఈ 33% రిజర్వేషన్ అనేది ఎందులో అండి? ఉద్యోగాలలో. ఓకేనా? ఉద్యోగాలలో 33% రిజర్వేషన్. ఇక ఈ 27% ఇది ఏంటిదండి? ఇది ఒకప్పుడు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్. ఓకేనా? ఇక స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, వీటికి స్థానిక సంస్థలు అంటారు కదా వీటిని. సో వాటిలో 50% రిజర్వేషన్ స్త్రీలకు ఇచ్చారండి. అందుకే భార్యల పేరు మీద భర్తలు పోటీ చేస్తున్నారు. సర్పంచ్గా భార్యల్ని నిలబెడుతున్నారు. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ ఉన్న గ్రామాలలో ఖచ్చితంగా లేడీసే పోటీలో పాల్గొనాలి కాబట్టి. ఓకే, రైట్. ఇక 29వ క్వశ్చన్, వేములవాడలో ఉన్న ప్రత్యేక తాగునీటి వ్యవస్థ పేరు? స్వజలధార, ఆకాశగంగ, సులభ్, నిర్మల్. ఇక్కడ స్వజలధార అనేది వేములవాడే, ఆకాశగంగ వేములవాడే, సులభ్ అనేది అనేది ఏంటిదండి? ఇది ఒక శానిటేషన్ అవార్డు. ఓకేనా? పరిశుభ్రత కోసం ఇచ్చే అవార్డు. 5 లక్షలు అంతే బైక్ ఇచ్చారు కదా, సో అది. ఇక నిర్మల్ గ్రామ పురస్కారం కూడా, ఇది ఒక గ్రామము పారిశుద్ధ్యంగా ఉంటే నిర్మల్ గ్రామ పురస్కారం అనేది ఇస్తారు. ఓకేనా? ఇక శుభ్రం అవార్డు కూడా ఇస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకేనా? శుభ్రం అవార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ నిర్మల్ పురస్కారం ఇదేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వాటర్కి సంబంధించింది, తాగునీటికి సంబంధించింది కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఈ రెండిట్లలో స్వజలధార అనేది ఒక పైప్ లైన్ పథకం. ఓకేనండి, పైప్ లైన్ పథకం. ఈ పైప్ లైన్ పథకంలో భాగంగా ఏం చేశారు? ఆకాశగంగ అనే ఒక తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓకేనా? వాళ్ళు పెట్టుకున్న పేరేంటిది? తాగునీటి వ్యవస్థకు ఆకాశగంగ. రైట్ ఆన్సర్. ఇక ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి ఏమిటి? ఓకేనా? ప్రపంచంలో అత్యంత జనసాంద్రత అంటే ఎక్కువ మంది జనాలు ఉన్న ఎడారి ఏది? సహారా, థార్, కలహారి, చోగ్యాల్. ఇక్కడ సహారా ఎడారి ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద ఎడారి. ఓకేనా? సో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఎడారి. కానీ జనసాంద్రత అంటే అర్థం ఏంటిది మనకు తెలియాలి. జనసాంద్రత అంటే ఒక ప్రదేశంలో ఎంతమంది జనాభా ఉంటారు, ఒక చదరపు కిలోమీటర్ లోపల ఎంతమంది ఉంటారు. ఓకేనా? ఎంత పెద్ద ఎడారి అయినా దూరంలో వాళ్ళు ఎక్కడెక్కడనో ఉంటే జనసాంద్రత అనేది తక్కువ వస్తుంది. ఓకేనండి? సో తక్కువ ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉండాలి. అంటే మన భారతదేశం చైనాలో ఉన్నట్టుగా తక్కువ ఇవి విస్తీర్ణంలో మనకంటే పెద్ద దేశాలు ఉన్న జనాభా మన దగ్గరనే ఎక్కువ ఉన్నది కాబట్టి జనసాంద్రత కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? సో బంగ్లాదేశ్లో కానీ మన దగ్గర కానీ. ఇక్కడ అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి ఏంటిదంటే, ఎస్ రైట్ ఆన్సర్, మన భారతదేశంలోనే ఉన్నది. అది థార్ ఎడారి, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. ఇక సహారా ఎడారి, ఇక కలహారి ఎడారి అంటే ఇది ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి ఈ రెండు కూడా. సహారా అనేది ఉత్తర భాగంలో, కలహారి అనేది దక్షిణ భాగంలో ఉంటుంది. ఇక చోగ్యాల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఎస్, వెరీ గుడ్. సిక్కింని 1975 వరకు, సిక్కింని 1975 వరకు పరిపాలించింది చోగ్యాల్ రాజులు. ఓకేనండి? సో ఆ తర్వాత మన భారతదేశంలో కలిపారు. అప్పటి వరకు సిక్కిం మన దేశంలో లేదు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి ఏ విధంగా ఉండేది? ఇక 1940, 1988, 1000 మంది పురుషులకి 969, 1000 మంది పురుషులకి 934. ఇది తెలంగాణ గురించి అడిగాడు. ఓకేనా? సో తెలంగాణ భారతదేశం అనేది ఒకసారి గమనించాలి. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, భారతదేశం కంటే తెలంగాణ స్త్రీ పురుషుల నిష్పత్తి ఎక్కువే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒక చిన్నది అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటిలలో సరైన జవాబు ఏంటిదంటే 1000 మంది పురుషులకు 988 మంది ఉన్నారు. ఓకేనా? తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 1000 మందికి 988 మంది ఉన్నారు. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ 969, 934, ఇక్కడ 940 ఇవి ఇచ్చారు కదా. సో దీంట్లో 940 అనేది భారతదేశానికి సంబంధించినది. ఓకేనండి? తర్వాత ఈ 969, 934 ఉన్నాయి. ఇవి కూడా భారతదేశం మరియు తెలంగాణకు సంబంధించినవి. కాకపోతే 1991 జనాభా లెక్కల ప్రకారంగా ఇచ్చాడు. ఓకేనండి? సో ఇందులో కూడా 934 అంటే భారతదేశానికి తక్కువ ఉన్నది కాబట్టి 969 అంటే తెలంగాణది. ఓకేనండి? సో ఇప్పుడు కొంచెం పెరిగినాయి అన్నట్టు. 969 నుంచి 988కి వచ్చింది, 34 నుంచి 40కి వచ్చింది. ఓకేనా? రైట్. ఇక సత్యాన్వేషణలో ఒక చోటు నుండి మరో చోటుకి తిరుగుతూ ఉండే వాళ్ళను ఏమంటారు? జినులు, విహారాలు, పరివ్రాజకులు, త్రిపీఠకాలు.
సత్యాన్ని అన్వేషిస్తూ ఇంటిని వదిలిపెట్టి తిరిగే వాళ్ళని ఏమంటారు చెప్పండి? రైట్, పరివ్రాజకులు అంటారు. ఓకేనా? ఇక్కడ జినులు అంటే వాళ్ళు జైన మతాన్ని దాంట్లో జ్ఞానాన్ని పొందిన వాళ్ళని జినులు అంటారు, జైన మతం. ఇక విహారాలు అంటే బౌద్ధ మతంలో సన్యాసులు ఉండే ప్రదేశాలను విహారాలు అంటారు. ఇక త్రిపీఠకాలు అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అనే 3 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ 3 పుస్తకాలు బౌద్ధ మతానికి సంబంధించినవి, బౌద్ధ మత పవిత్రమైన గ్రంథాలు అవి. ఓకేనా? రైట్. ఇక సత్యాన్వేషణ అంటే ఎవరండి? పరివ్రాజకులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శూద్రకుడు రాసిన పట్టణ ప్రజల జీవిత వర్ణన గల నాటకం ఏది? శూద్రకుడు రాసిన పట్టణ ప్రజల జీవిత వర్ణన గల నాటకం. ఇక్కడ శూద్రకుడు రాసింది ఏంటిది చూస్తే సరిపోతుంది. ఓకేనండి? సో దాంట్లో పట్టణ ప్రజలది ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మృచ్ఛకటికం, బుద్ధ చరితం, అష్టాధ్యాయి, అభిజ్ఞాన శాకుంతలం. ఖచ్చితంగా ఈ టాపిక్లోంచి ఒక క్వశ్చన్ పడుతుంది ప్రతిసారి. ఓకేనండి? డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, ఇది అడుగుతున్నాడు. ఓకే, మృచ్ఛకటికం అనేది రైట్ ఆన్సర్ అండి. శూద్రకుడు రాసింది మృచ్ఛకటికం. ఓకేనా? ఇక బుద్ధ చరిత్రను అశ్వఘోషుడు రాశాడు. సో బుద్ధుని జీవిత చరిత్ర ఆధారంగా రాశాను. ఇది సంస్కృతంలో మొదటి పద్యకావ్యం అండి. ఓకేనా? సంస్కృతంలో మొదటి పద్యకావ్యం, ఫస్ట్ పద్యాలతో రాసిన మొదటిది అన్నట్టు సంస్కృతంలో బుద్ధ చరిత్రం. ఇక అష్టాధ్యాయి పాణిని రాశాడు, మీకు అందరికీ తెలుసు. దానిపైన వ్యాఖ్యానం రాసింది పతంజలి. ఓకేనా? అష్టాధ్యాయిపై వ్యాఖ్యానం రాసింది పతంజలి, అష్టాధ్యాయిని రాసిన వాడు పాణిని. అభిజ్ఞాన శాకుంతలం మనకు తెలుసు, మహాకవి కాళిదాసు. ఓకేనా? అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు రాసించాడు. అలాగే ఇక్కడ భాసుడు అనే అతను రామాయణ భారతాలపై 13 నాటకాలు రాశాడు. అమరకోశం అనే నిఘంటువును అమరసింహుడు అనే అతను రాశాడు. ఇవి అక్కడ టాపిక్స్. ప్రాచీన భారతదేశపు బౌద్ధ విద్యాపీఠాలను చైనా యాత్రికులు సందర్శించేవారు. అందులో లేనివాడెవరు? ఓకేనా? అందులో లేనివాడు. సో చైనా యాత్రికులు కాని వాళ్ళు ఎవరో మనం చూస్తే దీనికి ఆన్సర్ తెలుస్తుంది. ఓకేనండి? రైట్. హుయాన్ సాంగ్, ఫాహియాన్, ఇత్సింగ్, మార్కోపోలో. చాలా ఈజీ, కొంచెం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇవన్నీ 3 పేర్లు చూడండి, ఈ 3 పేర్లు కూడా ఒకేలాగా ఉన్నాయి. సో ఇవన్నీ ఇవి ముగ్గురు కూడా చైనా వాళ్ళవి. మార్కోపోలో ఇటలీ దేశస్థుడు, మీకు తెలుసు కదా. సో మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. ఈయన రుద్రమాదేవి కాలంలో ఇండియాకి వచ్చినవాడు. రైట్. భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: వనజీవి రామయ్య, సుందర్లాల్ బహుగుణ, జాదవ్ మొలాయ్ పయాంగ్, మేధా పాట్కర్. ఓకేనా? రైట్. ఫారెస్ట్ మ్యాన్ అనగానే మనకు పర్యావరణాన్ని సంరక్షించే వాళ్ళు గుర్తొస్తారు. దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు. వనజీవి రామయ్య తెలంగాణకు సంబంధించిన వాడు, ఖమ్మం జిల్లా. సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం చేసినవాడు. జాదవ్ మొలాయ్ పయాంగ్ అస్సాం రాష్ట్రానికి చెందినవాడు. మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన, నర్మదా ప్రాజెక్టు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు, పెద్ద తెలుసు కదండి మన వల్లభాయ్ పటేల్ విగ్రహం, అది కట్టేటప్పుడు వీళ్ళు అడ్డుకున్నారు, అక్కడ నాశనం అయిపోతుంది అడవి అంతా అని. సో ఇక్కడ ఫారెస్ట్ మ్యాన్ ఎవరు అంటే జాదవ్ మొలాయ్ పయాంగ్. ఓకేనా? ఇండియన్ ఫారెస్ట్ మ్యాన్. తదుపరి ప్రశ్న, కాగితం తయారీలో సరైన వరుస క్రమం ఏది? కటింగ్, కలపగుజ్జు పరచడం, ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, ఒత్తడం, ఆరబెట్టడం. సో కింద వాటికి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, చూడండి. రైట్. ఇక్కడ మనం వీటిని సరైన ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ దీంట్లో ఉన్న వాటిలో మొట్టమొదటి చేసేది ఏంటిదండి? కటింగా, ముక్కలు చేయడమా, కలపగుజ్జు తయారీనా? ఏం చేస్తాం? సో ఈ కటింగ్ వేరే, ముక్కలు చేయడం వేరే. ఫస్ట్ ముక్కలు చేయడం అనేది చేస్తాం. ఓకేనా? కర్రను ముక్కలు చేయడం. ఓకే, పెద్ద పెద్ద కర్రల్ని ముక్కలు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? కలప గుజ్జును తయారు చేస్తారు. వాటిని బాగా మెత్తగా నానబెట్టేసి వాటిని రసాయనాలు కలిపి వాటిని కలప గుజ్జు తయారు చేస్తారు. కాగితం తయారు కాదు అండి, ఇక్కడ కలప గుజ్జు తయారీ. ఓకేనా? తర్వాత కలపగుజ్జు తయారైన తర్వాత దాన్ని పరుస్తారు. ఓకే, దాన్ని మంచిగా కలపగుజ్జును పరిచి దాన్ని శుభ్రం చేసి పరుస్తారు. పరిచిన తర్వాత దాన్ని ప్రెస్సింగ్ చేస్తారు. ప్రెస్సింగ్ చేసి ఒత్తి ఆరబెట్టి దాన్ని పేపర్ లాగా చుడతారు. అప్పుడు పేపర్ని కటింగ్ చేస్తారు. ఇది పేపర్ కటింగ్ అండి. ఓకేనా? ఈ కలప ముక్కలు అనేది, ఈ ముక్కలు చేయడం అనేది ఫస్ట్ వస్తుంది, చివరికి వచ్చేది కటింగ్. ఓకేనా? కటింగ్ అంటే పేపర్ కటింగ్, గుర్తుపెట్టుకోండి. కలప కటింగ్ కాదు, పేపర్ కటింగ్. ఓకేనా? చివరిది. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని ప్రకారంగా ఆర్డర్లో ఏది ఉంటుందో అది పెట్టేసుకోవాలి, CDBEA. ఓకేనండి? రైట్. ఇక కనౌజు ప్రాంతం కోసం త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనని రాజవంశం. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనంది ఏది అని అడిగాను. సో పాలవంశమా, చాళుక్యుల, రాష్ట్రకూట్ల, గుర్జర, ప్రతిహారుల? మీ అందరికీ తెలుసు, దీని మీద మీమ్స్ కూడా క్రియేట్ అయినాయి కదా. రైట్. దీంట్లో పాలవంశం, చాళుక్యులు, రాష్ట్రకూట్లు, గుర్జర, ప్రతిహారుల్లో చాళుక్యులు అనేవాళ్ళు దీంట్లో పాల్గొనలేదు. ఓకేనా?
ఇక రాష్ట్రకూట్లు, గుర్జర్ ప్రతిహారులు, పాల వంశం వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా కనోజు ప్రాంతం కోసం యుద్ధం చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతం కోసం కూడా అడగచ్చు, అట్లా కూడా అడగచ్చు. ఇక 38వ ప్రశ్న, హైదరాబాద్ నుండి భోపాల్కి వెళ్ళాలంటే ఏ దిక్కున వెళ్ళాలి? సో ఇది మనకు ఇండియన్ మ్యాప్ ఐడియా ఉంటేనే వస్తుంది. ఓకేనండి. సో హైదరాబాద్ నుండి భోపాల్కి వెళ్ళాలంటే ఏ దిక్కున ప్రయాణించాలి అంటే ఉత్తరం దిక్కున ప్రయాణించాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో హైదరాబాద్ అనేది కొంచెం దక్షిణంలో ఉంటుంది. తెలంగాణ పైన పైకి వెళ్తేనే మధ్యప్రదేశ్ ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. కాబట్టి భోపాల్ అనేది పైన ఉంటుంది, హైదరాబాద్ అనేది కాస్త కిందికి ఉంటుంది. ఓకేనా. హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర దాటిన తర్వాత పైనకి వెళ్తే ఉత్తరం వైపు వెళ్తే మధ్యప్రదేశ్, కాబట్టి అక్కడ ఉంటుంది భోపాల్. సో ఉత్తరం వైపు వెళ్ళాలి మనం. సో దీంట్లో ఈశాన్య రాష్ట్రాల గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఒకవేళ టఫ్ ఇస్తే చూసుకోండి. ఈశాన్య రాష్ట్రాలలో వాటి రాజధానిలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది చూడండి. ఓకేనా, ఇండియన్ మ్యాప్లో. ఇక కింది వాటిలో ద్వీపకల్పము కానిది. ఓకేనా, ద్వీపకల్పము కానిది నార్వే, ఇండియా, ఇటలీ, బ్రిటన్. సో ఇందులో ద్వీపకల్పం కానిది ఏది అంటే ఇండియా అనేది మనకు ఈ మూడిట్లో డిఫరెంట్గా కనిపిస్తుంది, నార్వే, ఇటలీ, బ్రిటన్. కానీ ఇండియా అనేది ద్వీపకల్పం అని మనందరికీ తెలుసు. ఇక నార్వే, ఇటలీ, బ్రిటన్లలో నార్వే అనేది ద్వీపకల్పము స్కాండినేవియాలో భాగంగా ఉంటాయి. స్కాండినేవియా ద్వీపకల్పంలో స్వీడన్, ఫిన్లాండ్, నార్వే ఇవన్నీ ఉంటాయి. ఇక ఇటలీ అనేది కూడా మధ్యధరా సముద్రంలోకి చొచ్చుకొని వచ్చి ఉంటుంది. సో ఇటలీ. ఓకేనా. ఇక బ్రిటన్ అనేది కూడా ద్వీపమా అనే డౌట్ వస్తుంది. 100% బ్రిటన్ అనేది ద్వీపం అండి. ఓకేనా. సో బ్రిటన్ అనేది ఒక ద్వీపం. ఓకేనా, కాబట్టి ద్వీపకల్పం కాదు. సో సరైన జవాబు బ్రిటన్. ఇక విక్టోరియా సరస్సులో పుట్టి మధ్యధరా సముద్రంలో కలిసేది నది ఏది? సో మధ్యధరా సముద్రంలో చాలా నదులు యూరప్ నుండి వచ్చి కూడా కలుస్తాయి. కానీ విక్టోరియా సరస్సులో పుట్టింది అంటే అర్థం ఏంటిది? ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నది అని. ఓకేనండి. సో ఈ ఆఫ్రికా ఖండంలో విక్టోరియా సరస్సులో పుట్టి మధ్యధరా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఓకేనా. సో ఆఫ్రికా ఖండంలో విక్టోరియా సరస్సులో పుట్టి ఇక్కడ మధ్యధరా సముద్రం అంటే ఇది. ఓకేనండి. సో ఈ మధ్యధరా సముద్రంలోకి ప్రవహించాలంటే ఇట్లా వెళ్తుంది. సో ఆ విధంగా వెళ్ళేది ఏంటి? ఇదంతా సహారా ఎడారి. సో ఇక్కడ మనకు మధ్యధరా సముద్రంలోకి వెళ్తుంది కదా. సో మధ్యధరా సముద్రంలోకి ఇలా వెళ్ళేదాన్ని, ఈ నదిని మనం ఏమంటామండి? నైలు నది అంటాం. ఓకేనా. ఏమంటామండి? నైలు నది అంటాం. రైట్. ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ అనేది అసలు ఇది మన దగ్గర కాదు, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నది. ఇక రైన్ నది అనేది మనకు బాగా యూరోప్లో వ్యాపారానికి బాగా ఉపయోగపడే నది రైన్ నది. ఇక డాన్యూబ్ నది అనేది అంతర్జాతీయ నది, చాలా దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది యూరోప్లో. ఇక నైల్ అనేది ఒక్కటే ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. అట్లా కూడా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు దీంట్లో. కింది వాటిలో సరికానిది. ఓకేనా. ఈ క్వశ్చన్స్ కొంచెం హార్డ్గానే రెడీ చేయడం జరిగింది. ఇంత హార్డ్గా కూడా మనకు టెట్ ఎగ్జామ్లో రాదు. కానీ నేను చెప్పిన ఈ టాపిక్స్లోంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవచ్చు. అందుకని ఇంపార్టెంట్ కాబట్టి అట్లా రెడీ చేయడం జరిగింది. సో ఇందులోంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకేనండి. రైట్. పాండ్యరాజు శ్రీవల్లభుడు శ్రీలంకపై దండెత్తి సేన 1ను ఓడించాడు. పాండ్యరాజు శ్రీవల్లభుడు శ్రీలంకపై దండెత్తి సేన 1ను ఓడించాడు. ఇందులో సరికానివి ఏంటి అని అడిగిండు. ఒకసారి చూద్దాం. సో ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఇది సరైనదే. మనకు సరికానివి కావాలి. రుద్రమాదేవి కాలంలో వచ్చిన యాత్రికుడు మార్కో పోలో. ఇది కూడా సరైనదే. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన యాత్రికుడు డొమింగో పేజ్. ఇది కూడా రైటే. డొమింగో పేజ్ పోర్చుగీసు, మార్కో పోలో ఇటలీ. ఓకేనా. మెగస్తనీస్ అయితే ఆయన కూడా గ్రీకు. ఇక ఘోరీ మహమ్మద్ మొదటి రాజేంద్ర చోళకు సమకాలికుడు. ఇది కూడా రైట్ ఆన్సర్ లాగే కనిపిస్తూ ఉన్నది, కానీ తప్పు. ఎందుకంటే ఇక్కడ చిన్న కరెక్షన్. ఘోరీ మహమ్మద్ కాదు, గజనీ మహమ్మద్. సో గజనీ మహమ్మద్ మరియు మొదటి రాజేంద్ర చోళుడు వీళ్ళిద్దరు కూడా సమకాలికులు. అంటే అర్థం ఏంటంటే ఒకే టైంలో జీవించిన వాళ్ళు అన్నట్టు. సో గజనీ మహమ్మద్ ఎప్పుడైతే ఉత్తర భారతదేశం పైన దండయాత్రలు చేస్తూ ఉన్నాడో ఆ టైంలో దక్షిణ భారతదేశంలో చోళ వంశంలో మొదటి రాజేంద్ర చోళ 1 ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అన్నట్టు. సో సమకాలికులు అంటే అది. ఓకేనా. సో ఇక్కడ సరికాని వాక్యం ఏదండి? ఇది ఘోరీ మహమ్మద్ కాదు, ఇక్కడ గజనీ మహమ్మద్ ఉండాలి. కాబట్టి ఇది తప్పు. ఇక మిగతా ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, అందుకే ఈ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కుర్సు ఈ దక్కన్ హైదరాబాద్ అంబేద్కర్ అనే బిరుదు గల వ్యక్తి ఎవరు? కుర్సు ఈ దక్కన్ హైదరాబాద్ అంబేద్కర్ అనే బిరుదు గల వ్యక్తి ఎవరు? సో బిఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ, రామానంద తీర్థ, బూర్గుల కృష్ణ అందరూ కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. బూర్గుల రామకృష్ణారావు గారు
హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఓకేనండి. రామానంద తీర్థ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అప్పట్లో గొప్ప కాంగ్రెస్ నాయకుడు. తెలంగాణలో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ నడిపించినవాడు. ఇక భాగ్యరెడ్డి వర్మ, ఈయన ఆది హిందూ వాళ్ళకు సంబంధించి మీకు అందరికీ తెలుసు. ఓకేనా. ఇక బిఎస్ వెంకట్రావు, ఈయన కూడా అణగారిన వర్గాలకు సంబంధించిన పోరాటం చేసిన వ్యక్తి. సో దీంట్లో బిఎస్ వెంకట్రావు గారిని కుర్సు ఈ దక్కన్ అని నిజాం నవాబు సత్కరించడం జరిగింది. అలాగే హైదరాబాద్ అంబేద్కర్ అని అంటారు. సో సరైన జవాబు బిఎస్ వెంకట్రావు. రావు సాహెబ్ అని కూడా అంటారు ఆయన గౌరవంగా. వెంకట్రావు కాబట్టి రావు సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఇక అసఫ్ జాహీ వంశ స్థాపకుడు. అసఫ్ జాహీ వంశ స్థాపకుడు అంటే మనకు ఫస్ట్ ఇది వాళ్ళు అసలు కుతుబ్ షాహీలా అసఫ్ జాహీల అంటే మనకు తేడా తెలవాలి. ఓకేనండి. అసఫ్ జాహీల్ అంటే నిజాంలేనండి. ఓకేనండి. అసఫ్ జాహీల్ అంటే నిజాంలు, కుతుబ్ షాహీల్ అంటే పాతకాలం వాళ్ళు. తెలుసు కదా, మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళందరూ కూడా, ఇబ్రహీం కుతుబ్ షా వాళ్ళు. ఇక చూడండి, అసఫ్ జాహీ వంశ స్థాపకుడు అని ఈ విషయం తెలిస్తే మనం ఈ ఆప్షన్ ఎంచుకోం. ఓకేనండి. సో అసఫ్ జాహీ అంటే నిజాంలు అంటే కుతుబ్ షాహీలు కాదు. ఓకేనా, రైట్. కులీ కుతుబ్ షాహీ వంశం కాబట్టి ఆయన కాదు. ఇక చిన్ కులీజ్ ఖాన్, సాలార్ జంగ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకేనా. సో దీంట్లో సాలార్ జంగ్ అనే అతను రాజే కాదు. ఓకేనా, ఆయన ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఓకేనా. సో ఇది కూడా ఆప్షన్ ఎంచుకోవద్దు. ఇక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చిన్ కులీజ్ ఖాన్, వీళ్ళిద్దరు కూడా అసఫ్ జాహీ వంశం వాళ్ళే, ఇద్దరు కూడా నిజాంలే. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనకు చివరి రాజు. ఓకేనా, నిజాం ప్రభు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎంచుకోము, ఎందుకంటే వంశ స్థాపకుడు అంటే మొదటి వాడు అని అర్థం కాబట్టి. ఇక మిగిలిపోయింది ఏంటిదండి, చిన్ కులీజ్ ఖాన్. ఈయననే నిజాం ఉల్ ముల్క్ అంటారు. నిజాం ఉల్ ముల్క్. ఓకేనా, ఈయనని నిజాం ఉల్ ముల్క్ అంటారు. ఈయనే చిన్ కులీజ్ ఖాన్. ఈయన అసఫ్ జాహీ వంశాన్ని స్థాపించడం జరిగింది 1724లో. ఇక కింది వాటిలో సరైనది ఏది? ఓకేనా. కాంటూరు రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి. సో ఇది రాంగ్. కాంటూరు రేఖలు ఎప్పుడు కానీ ఒకదానికొకటి ఖండించుకోవు. ఖండించుకుంటే అవి సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను ఎట్లా కలుపుతాయి? కలపవు కదా. సో రైట్. ఇక కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అంటారు. ఐసోలైన్స్ అంటారు కాంటూరు రేఖలను. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే ఎక్కువ వాలు ఉన్నట్టు. దూరంగా ఉంటే ఎక్కువ వాలు ఉన్నట్టు అండి. సో కాంటూరు రేఖలు ఇట్లా దూరంగా ఉన్నాయి అనుకో, సో ఎత్తు మెల్లిగా హైట్ అనేది తక్కువ ఉంటేనే ఇవి దూరంగా ఉంటాయి. మరి అట్లాంటప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ వాలు ఉంటుందా? ఉండదు. కాబట్టి దూరంగా ఉన్నప్పుడు తక్కువ వాలు ఉంటుంది. ఓకే, తక్కువ వాలు ఉంటుంది. కాబట్టి ఇది కూడా తప్పే. ఓకే, కాంటూరు రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి అనేది కూడా తప్పే. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తీవ్రమైన వాలు ఉన్నట్టు. ఓకేనా, కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉన్నట్టు, దూరంగా ఉంటే ఎందుకు అవుతుందండి? అవునా కదా. సో కాంటూరు రేఖలు దగ్గర ఉన్నాయి అంటే అర్థం ఏంటి? తీవ్రంగా వాలు ఉన్నది అన్నట్టు. అంటే ఇట్లా కొండ అనేది ఇట్లా పైకి ఇక్కడ ఒక ఊరు ఉన్నది, ఇక్కడ ఒక ఊరు ఉన్నది. సో ఇట్లా ఉంటే మెల్లగా ఉంటే దీన్ని ఎక్కువ వాలు ఉన్నది అని అంటాం. అదే ఇక్కడ ఒక ఊరు ఉన్నది, ఇక్కడనే ఒక ఊరు ఉన్నది, ఇట్లా ఉంటే సో ఈ హైట్ అనేది తీవ్రంగా ఉన్నది అంటాం. సో వాలు అనేది తీవ్రంగా ఉన్నది అంటాం. సో కాంటూర్ రేఖలు ఇప్పుడు ఇట్లా దూరం ఉన్నప్పుడు దూరం నుంచి గీయాల్సి వస్తుంది. అవును కదండి. సో దూరం ఉన్నప్పుడు దూరం నుంచి అంటే ఈ గీతకి మధ్యలో కాంటూర్ రేఖలు అనేవి దూరంగా వస్తాయి. అదే కాంటూర్ రేఖలు ఇలా ఉన్నప్పుడు ఈ రెండు ఊర్ల మధ్యలో లైన్స్ గీస్తే ఇలా గీస్తే దగ్గర ఉంటాయి. అదే ఇట్లా దూరంగా ఉండాలంటే ఇది మెల్లిగా వాలు అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, అప్పుడు కాంటూర్ రేఖల మధ్యలో దూరము ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. సో దగ్గరగా ఉంటే తీవ్రంగా ఉంటుంది వాలు, సడన్ గా కిందికి దిగాల్సి వస్తుంది. మెట్లు అనేవి చాలా హైట్ లాగా ఉంటాయి అన్నట్టు. సో మెట్లను ఊహించుకుంటే ఈజీగా తెలుస్తుంది. రైట్. సో ఇందులో కాంటూర్ రేఖలు ఐసోలైన్స్ అంటారు. సమాన ఎత్తుగల ప్రదేశాలను కలిపే రేఖలనే కాంటూరు రేఖలు అంటారు. ఐసోలైన్స్ ఇంగ్లీష్లో రైట్ ఆన్సర్. ఇక 45వ ప్రశ్న, బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ మఠం వివేకానంద, ఆర్య సమాజం దయానంద సరస్వతి, సత్యశోధక్ సమాజం కేశవ చంద్రసేన్. సో దీంట్లో సరైన జవాబు ఏంటి, సరికానిది ఏంటిది చూడాలి మనం. సో మనకు క్వశ్చన్ అడిగింది సరికానిది కాబట్టి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ సరైనది, రామకృష్ణ మఠం స్థాపించింది వివేకానంద సరైనది, ఆర్య సమాజం దయానంద సరస్వతి స్టార్ట్ చేశారు రైట్ ఆన్సర్, సత్యశోధక్ సమాజం కేశవ చంద్రసేన్ కాదు. ఓకేనా. సో దీన్ని స్థాపించింది మహాత్మా జ్యోతి బాపులే కాబట్టి సరికానిది ఏంటిదండి, సత్యశోధక్ సమాజం కేశవ చంద్రసేన్. మీకు సరైనవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవి అన్నీ ఏ బిట్ అడుగుతారో ఆ బిట్ అడిగినప్పుడు రాయాల్సి ఉంటుంది. ఇక భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుండి పోషణ నుండి విముక్తి చేసే రాజ్యాంగం కోసం కృషి చేస్తాను అని అన్నది ఎవరు? ఓకేనా. బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్,
మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. రైట్. ఇక్కడ మనకు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే రాజ్యాంగం అని వచ్చింది కాబట్టి ఫస్ట్ కొంతమంది బిఆర్ అంబేద్కర్ అని అనుకుంటారు, కానీ తప్పు. రైట్. నెక్స్ట్ ఆలోచన ఏముంటుంది, రాజ్యాంగం అని అన్నారు కాబట్టి అంబేద్కర్ కాకపోతే రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు చైర్మన్ కాబట్టి ఆయన అనుకుంటారు, కానీ అది కూడా తప్పు. ఇక రాజ్యాంగం సంబంధించి ఉద్దేశాల తీర్మానం ప్రవేశపెట్టింది అప్పటి ప్రధానమంత్రి కూడా కాబట్టి ఈయన అనుకుంటారు, ఇది కూడా తప్పు. కానీ రాజ్యాంగం అనేది అన్ని రకాల దాస్యం నుండి విముక్తి చేసేలా ఉండాలి అని అన్నది మహాత్మా గాంధీ. ఓకేనండి. సో దానికోసం కృషి చేస్తాను అన్నది మహాత్మా గాంధీ. కానీ గుర్తుపెట్టుకోండి, అసలు మహాత్మా గాంధీ గారు రాజ్యాంగ సభలో లేరు. ఓకేనా. రాజ్యాంగ సభ సభ్యులు కాని వారు ఒక్క మహాత్మా గాంధీ ఇందులో. ఓకేనండి. రైట్. ఆయన రాజ్యాంగ సభలో లేరు, అలాగే ప్రభుత్వంలో కూడా లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? తోడరమల్, కార్న్వాలిస్, థామస్ మన్రో, వెల్లెస్లీ. సో దీంట్లో శాశ్వత శిస్తు తోడరమల్ అంటే ఈయన అక్బర్ యొక్క ఆస్థానంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. సో అక్బరు సంబంధించిన జప్త్ అనే విధానాన్ని ప్రవేశపెట్టిండి ఈయన. సో జప్త్ అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని కొన్ని బ్లాకులుగా విభజించి ఆ బ్లాకులో ఎంత శిస్తులు వసూలు చేయాలనేది ఆ శిస్తు నిర్ణయ పట్టికలని తయారు చేసేళ్ళు. ఓకేనా. సో అది. ఇక కార్న్వాలిస్, థామస్ మన్రో, వెల్లెస్లీ వీళ్ళు ముగ్గురు కూడా బ్రిటిష్ వాళ్ళే. ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు అయ్యే అవకాశం ఉంటుంది. థామస్ మన్రో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఓకేనా. రైత్వారీ పద్ధతి, రైతులే వాళ్లకు శిస్తులు డైరెక్ట్గా కడతారన్నట్టు. ఇక వెల్లెస్లీ ఏం చేసిండంటే ఈయన సైన్య సహకార పద్ధతి ఇదే మన భారతదేశాన్ని కొంపముంచింది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నారు, పోయింది మొత్తం. సో సైన్యంతో సహాయం చేసినట్టు చేసి మన దగ్గర నుంచి దోచుకోవడం, మన రాజ్యాలను ఆక్రమించుకోవడం, మన రాజ్యాలపైన మన దేశం రాజులతోటే యుద్ధాలు చేయించడం, వాళ్ళు లాభం పొందడం, ఆ విధంగా చేశారు. ఇక కార్న్వాలిస్ అనేది సరైన జవాబు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టినవాడు. ఓకేనండి. రైట్. ఇక 48వ ప్రశ్న, సరైన వాక్యం ఏది? ఓకేనా. సరైన వాక్యం ఏదో చూద్దాం. రోమన్ కాలంలో బిసాంత్ అనే బంగారు నాణాన్ని వాడారు. ఓకేనా. ఇది సరైంది. బంగారు నాణం బిసాంత్, రోమన్ కాలం. మౌర్యుల కాలంలో పన అనే వెండి నాణాలను ప్రామాణికంగా భావించేవాళ్ళు. ఇది కూడా సరైందే. కాకతీయుల కాలంలో శ్రీ అహిత గజ కేసరి అనే బంగారు నాణాన్ని వాడారు. ఇది కూడా సరైందే. నిజాం కాలంలో ఉస్మానియా సిక్కాను ఉపయోగించారు. ఇది కూడా సరైన జవాబే. వనపర్తి సంస్థానంలో సూగూరు సిక్కాను ఉపయోగించారు, వాడారు. ఇది కూడా సరైనదే. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? 1 2 3 4 5 అన్నీ సరైనవే. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కావాల్సిన వాళ్ళు మళ్ళీ చూసుకోవచ్చు. తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నిటికీ మూల లిపి. తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నిటికీ మూల లిపి ఏది? ఇక్కడ సంస్కృతం, దేవనాగరి, హిందీ, బ్రాహ్మి. సో దీంట్లో మనకు సంస్కృతం అనుకునే అవకాశం ఉంటుంది మనం ఎక్కువగా, ఎందుకంటే భారతీయ భాషలన్నీ సంస్కృతం నుండి వచ్చినాయి అని చెప్తా ఉంటారు కాబట్టి. ఓకేనా. సో కానీ అది తప్పు. దేవనాగరి అని కూడా అనుకుంటారు. మనకు తెలుసు అందరికీ, దేవనాగరి అనేది భారతీయ భాషలన్నీ ఎక్కువ శాతం దేవనాగరి లిపిలో రాస్తూ ఉంటారు. ఇక హిందీ అనుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే హిందీ అనేది మనకు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే భాష. ఇక బ్రాహ్మీ లిపి అనేది తక్కువ శాతం అనుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్రాహ్మీ అనేది ఎక్కడ వాడుకలో లేదు. రైట్. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లిపి అని అడిగిండు. సో లిపి అంటే సంస్కృతం అనేది లిపి అండి? కాదు, ఇది ఒక భాష. ఓకేనా. దేవనాగరి అనేది ఒక లిపి, బ్రాహ్మీ అనేది ఒక లిపి. ఓకేనా. ఇవి రెండే లిపులు. సో హిందీ అనేది కూడా ఒక భాష, ఇది లిపి కాదు. ఓకే. రాసే విధానంని లిపి అంటారు. ఓకేనా. సో భాష వేరు. సో ఇక్కడ దేవనాగరి లిపి, బ్రాహ్మీ లిపి అనేవి 2 లిపులు ఉన్నాయి. ఈ తెలుగు, తమిళము, దేవనాగరి ఇవన్నిటికి ఇవి కూడా భాషలే. ఈ భాషలు రాసే లిపిలన్నిటికి కూడా ఈ దేవనాగరికి సంబంధించిన లిపి ఇవన్నిటికి కూడా మూలం ఏంటిదంటే బ్రాహ్మీ లిపిని. ఓకేనండి. తెలుగు, తమిళం, దేవనాగరి వంటి ఈ భారతీయకు సంబంధించిన ఈ లిపులన్నిటికీ కూడా మూలం ఏంటిదంటే బ్రాహ్మీ లిపి. దీన్ని అశోకుడు ఉపయోగించాడు. ఓకేనండి. అశోకుని కాలంలో ఉపయోగించాడు బ్రాహ్మీ లిపి. ఇక 50వ ప్రశ్న, చివరి ప్రశ్న, హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు? సర్వికార్ ఉల్ ఉమ్రా, హుస్సేన్ షా వలి, మహ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ మోమిన్ అస్తరాబాది. ఓకేనా. సో ఇక్కడ సర్వికార్ ఉల్ ఉమ్రా ఈయన హైదరాబాద్కు సంబంధించిన వాడే, కానీ హైదరాబాద్ నగర వాస్తుశిల్పి కాదు. ఓకేనా. సో ఈయనకు సంబంధించిన ప్యాలెస్ ఏంటిదో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనా. ఇక హుస్సేన్ షా వలి ఎవరు? హుస్సేన్ సాగర్ని దానికి ఇంజనీర్గా పనిచేసిన వాడు. ఓకేనా. ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ అనేది పేరు వచ్చింది.
మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఈయన హైదరాబాద్ నగరాన్ని నిర్మించినవాడు, చార్మినార్ నిర్మించినవాడు, కానీ దానికి వాస్తుశిల్పి మాత్రం ఆయన కాదు. ఓకేనండి. ఇక మీర్ మోమిన్ అస్తరాబాది ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ హైదరాబాద్ నగరం వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది. ఓకేనండి. సో మీకు దీంట్లో సర్ వికార్ ఉల్ ఉమ్రా యొక్క ప్యాలెస్ తెలిస్తే కామెంట్లలో తెలియజేయండి. ఓకేనండి. రైట్. ఇక మీకు కనుక మన క్లాసెస్ నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం 1 సెకను కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు కూడా మంచి కంటెంట్ని చూడండి. అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్.